హే బడీ. సో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐయామ్ సాయి కుమార్. సో, ఈరోజు మనం మన జేఎస్ సీరీస్ కంటిన్యూషన్ అనమాట. సో, అందులోనే మనకి ఈరోజు వచ్చేసి ఊప్స్ కాన్సెప్ట్. ఓకే. సో, మనకి ఊప్స్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది మనము ఈ జావా స్క్రిప్ట్‌లో చూద్దామనమాట. సో, మీరు చూసినట్లయితే ఊప్స్ అనేది సమ్ అదర్ లాంగ్వేజెస్‌లో కూడా ఉంది. సో, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్‌లో కూడా మనకి ఈ ఊప్స్ అనేవి కామన్‌గా ఉంటాయన్నమాట. సో, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే. సో, వీటికి ఉండే మనకి ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా! సో, మనకి అబ్స్ట్రాక్షన్ అని, పాలిమార్ఫిజం అని, ఎన్‌క్యాప్సులేషన్, ఇన్‌హెరిటెన్స్, సో, క్లాసెస్ మీరు వినే ఉంటారు. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో, ఈవెన్ థో ఇఫ్ యూ డూ నాట్ నో అబౌట్ ఇట్, సో, ఇట్స్ ఓకే. ఆహ్, మనం స్క్రాచ్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇవి కామన్‌గా ఉంటాయన్నమాట. సో, మీరు ఏ లాంగ్వేజ్‌లో తీసుకున్నా ఇవి కామన్‌గా ఉంటాయి. సో, మనకి జావా స్క్రిప్ట్‌లో గూడా సో, ఈ ఊప్స్‌లో ఈ కామన్‌గా ఉండే ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనం వాటి యొక్క లైక్ మీనింగ్ ఏంటి? సో, అవి ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది మనము చూద్దామనమాట. సో, ఇవి స్పెసిఫిక్‌గా మనకి ఊప్స్ ఆహ్, మనకి అంటే కాన్సెప్ట్‌లోనే మనకి వస్తాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనకి ఈ జావా స్క్రిప్ట్‌లో చూసినట్లయితే మనకి ఈ క్లాసెస్ అనేవి మనకి ES6 సింటాక్స్‌లో మనకి ఇంట్రొడ్యూస్ చేశారనమాట. Okay, so now we'll see the hoops in a JavaScript. Okay, so we'll go to the coding part. Okay, సో దానికోసం వచ్చేసి ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హూప్స్‌లో మెయిన్‌గా ఉండేవి ఏంటి అంటే ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆబ్జెక్ట్స్ అంటే తెలియాలి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హూప్స్ అంటే ఏంటి అంటే ఆబ్జెక్ట్. ఓకే. ఓరియెంటెడ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. ఓకే. సో, ఇది అన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనకి స్పెసిఫిక్‌గా అంటే మనకి మెయిన్‌గా ఊప్స్‌లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాబట్టి సో, మనకి పక్కా ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. సో, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే ఒక యూనిక్ ఆహ్, ఎంటిటీ అన్నమాట. ఓకే. సో, యూనిక్ ఎంటిటీ. ఓకే. సో, విచ్ ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ. ఓకే. సో, రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే ఎగ్జాంపుల్ కింద మనము కార్ అనుకోవచ్చు. లేదా మనం ఒక పర్సన్ అనుకోవచ్చు. ఒక పర్సన్ గురించి మనం రిప్రజెంట్ చేస్తాం గదా! అలా. లేదా ఏదైనా మొబైల్ గానీ, డివైస్ లాగా అలా అనుకోవచ్చనమాట. సో, ఏదైనా ఒక థింగ్, ఒక ఏదైనా ఒకటి దాన్ని మనం ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఈ ఆబ్జెక్ట్స్ అనేవి సో, మనకి కాంబినేషన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పెయిర్స్ అనమాట. ఓకే. కీ అండ్ వాల్యూస్. ఓకే. సో, ఇక్కడొచ్చేసి ఆబ్జెక్ట్స్ ఆల్సో గోయింగ్ టు హావ్ ది ఫంక్షన్స్. ఓకే. ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ అంటారు యాక్చువల్లీ. ఓకే. ఆబ్జెక్ట్స్ ఆల్సో going to have the మెథడ్స్ యాక్చువల్లీ. ఓకే. సో, మెథడ్స్ అనేవి మనము చూస్తా ఉంటాము కామన్‌గా. ఆబ్జెక్ట్స్ రూపంలో మనం రాసుకోవచ్చు కూడా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఆబ్జెక్ట్స్ లోపల వర్క్ చేసేటప్పుడు మనకి స్పెసిఫిక్‌గా థిస్ అనే కీవర్డ్ గురించి మనకు ఐడియా ఉండాలనమాట. ఓకే. సో, వి హావ్ టు నో అబౌట్ థిస్ కీవర్డ్. ఓకే. సో, ఈ థిస్ కీవర్డ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, ఎస్పెషల్లీ మనము ఈ ఊప్స్ ఆహ్, నేర్చుకునేప్పుడు. ఓకే. సో, మీరు ఎక్కడెళ్ళినా గానీ ఊప్స్‌లో చూసినట్లయితే మనకి థిస్ అని చెప్పేసి కామన్‌గా కనిపిస్తదనమాట. ఓకే. సో, ఈ థిస్ అనే కీవర్డ్ అది యాక్చువల్‌గా ఇన్‌బిల్ట్ కీవర్డ్. ఓకే. సో, మీరు థిస్ కీవర్డ్ గురించి మీకు తెలియకపోయినట్లయితే మనకి ఆల్రెడీ ప్రీవియస్‌గా ఒక వీడియో ఉంది. సో, ఆబ్జెక్ట్స్ అండ్ ఇట్స్ మెథడ్స్ అని చెప్పేసి. ఓకే. సో, నేను అది వీడియోని ఇక్కడ కార్డ్స్‌లో గూడా నేను లింక్ ఇస్తాను. సో, ఒకసారి చెక్‌ఔట్ చేయండి. సో, ఒకసారి చూడండి థిస్ అంటే ఏంటి? అది ఎలా వర్క్ అవుతుంది? ఏంటి అనేది. ఓకే. సో, ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ ఊప్స్‌లో వర్క్ చేస్తున్నాము అంటే వి హావ్ టు నో అబౌట్ థిస్ కీవర్డ్ అనమాట. సో, లేదు అంటే మనం కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ థిస్ గురించి మీకు ఐడియా ఉండాలి. సో, కాబట్టి ఒకసారి ఆ వీడియో చూడండి. సో, లేదు అంటే మీరేదైనా అదర్ ఎక్స్‌టర్నల్ వెబ్‌సైట్స్ మీరు రిఫర్ చేసి అర్థం చేసుకున్నా ఇట్స్ ఓకే. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాస్ అన్నమాట. ఓకే. సో, ఈ క్లాస్ గురించి మనం చూసుకున్నట్లయితే సో, మనకిలా నార్మల్‌గా ఏంటి అంటే ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ ఓకే. ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే. సో, ఇట్స్ ఎ బ్లూ ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో, ఇంకా ఏంటి అంటే ఇక్కడ ఓకే. సారీ. సో, ఇక్కడ వచ్చేసి మనకి క్లాస్ కెన్ హావ్ ఓకే. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనమాట. అంటే సో, ఒక క్లాస్ అనేవి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్‌ని హోల్డ్ చేయొచ్చు. అది చేసుకుంటది కూడా. ఓకే. సో, క్లాస్ కెన్
హ్యావ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. సో, నేను ఆబ్జెక్ట్స్ అని జెప్పేసి ఇలా షార్ట్ ఫార్మ్‌లో పెడుతున్నా. ఓబీజేఎస్ లైక్ మీన్స్ ఆబ్జెక్ట్స్. ఓకే. సో, ఇలా లైక్ మనకి నార్మల్‌గా లైక్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనేవి క్లాస్ అనేది లైక్ కన్సిస్ట్ అయ్యి ఉంటుందనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి లైక్ మనం వీటికి ప్రతి దానికి మనం ఎగ్జాంపుల్ కోడ్ రాస్తా ఉంటాను నేను. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రిన్సిపుల్స్ చెప్తున్నా అనమాట. మనకి ఊప్స్‌లో ఉండే ప్రిన్సిపుల్స్ ఉంటాయి కదా! సో, వాటి గురించి మనం ఇప్పుడు లైక్ చూస్తున్నాము. అంటే డిస్కస్ చేస్తున్నాము. ఓకే. సో, తర్వాత నేను కోడింగ్ గూడా రాసి చూపిస్తా అనమాట. ఓకే. సో, తర్వాతొచ్చేసి మనకి అబ్స్ట్రాక్షన్. ఓకే. సో, అబ్స్ట్రాక్షన్ వచ్చేసి ఏంటి అంటే మనము హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. సారీ హైడింగ్ ది సో, హ్మ్. ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అన్నమాట. ఓకే. సో, ఈ హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఎందుకు? లైక్ ఎందుకు మనం అబ్స్ట్రాక్షన్ యూజ్ చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే ఓకే. సో, లైక్ మనకి ఏంటి అంటే ఓకే. సో, ఇక్కడ మనం డిస్కస్ చేద్దాము. సో, అబ్స్ట్రాక్షన్ అనేది లైక్ మనకి అయితే ఇంటర్నల్‌గా ఏమైతుందో మనకి యూజర్‌కి అవసరం లేదన్నమాట. సో, ఎగ్జాంపుల్ కింద మీరు ఒక ఇన్‌స్టాగ్రామ్‌ని మీరు యూజ్ చేస్తున్నారనుకోండి. ఓకే. సో, మీకక్కడ లాగిన్ అవుతా ఉంటారు. సో, స్టార్టింగ్‌లో మీరు లైక్ అకౌంట్ క్రియేషన్ చేసుకుంటారు. రైట్. సో, మీకు లాగిన్ అవుతారు. లేదంటే అకౌంట్ క్రియేషన్ చేసుకుంటారనుకోండి. రైట్. సో, మీరు లైక్ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసినప్పుడు, లేదా మీ ఈమెయిల్ ఎంటర్ చేసినప్పుడు, సో, మీకొక ఓటీపీ అనేది వస్తది. రైట్. ఓటీపీ. సో, అక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసినప్పుడు ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం ప్రాసెస్ అయ్యి, ఎలా మీకు ఓటీపీ రిసీవ్ అవుతుందనేది ఇంటర్నల్ ప్రాసెస్ మీకు అవసరం లేదు. మీకు ఓటీపీ వచ్చిందా లేదా అనేది కావాల్సింది. రైట్. సో, ఇక్కడ కూడా అంతే. అబ్స్ట్రాక్షన్ అనేది లైక్ అదే అనమాట. సో, అక్కడ హైడ్ చేస్తా ఉంటారనమాట. ఇంటర్నల్‌గా ఏమైతుంది, ఏంటి అనేది మనము యూజర్‌కి చూపెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. జస్ట్ ఆయన మొబైల్ నంబర్ ఎంటర్ చేసారా, ఆయనకి ఓటీపీ వచ్చిందా అంతే. సో, ఇంటర్నల్‌గా ఏం చేస్తున్నాము, ఏంటి అనేది మనకి యూజర్‌కి అవసరం లేదన్నమాట. సో, దాన్నే ఇక్కడ మనము అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి అంటారు. సో, మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, సో, మనకి నార్మల్‌గా లైక్ ఒక కార్ అనుకోండి. ఓకే. సో, ఒక మనకి కార్ ఉంటుంది. లైక్ ఏదైనా వెహికల్ అనుకోండి. సో, కార్ అనే కాదు ఏదైనా వెహికల్. ఓకే. సో, అందులో మనకు తెలియాల్సింది ఏంటి? సో, దాన్ని ఎలా రైడ్ చేయాలి? లేదా ఎలా డ్రైవ్ చేయాలని చెప్పి తెలిస్తే చాలు. సో, మన కీ చేసేసి ఇగ్నిషన్ బటన్‌ని ప్రెస్ చేస్తే మనకి స్టార్ట్ అయితుంది అని తెలిస్తే చాలు. సో, డ్రైవింగ్ చేయడం తెలిస్తే చాలు. సో, అక్కడ నీకు ఇంటర్నల్‌గా నువ్వు ఇగ్నిషన్ బటన్ క్లిక్ చేసిన అదే ప్రెస్ చేసినప్పుడు, సో, నీకు ఇంజిన్ ఎలా నడుస్తుంది? లైక్ ఇంజిన్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? సో, ఇంజిన్ లోపల ప్రాసెస్ ఏంటి అనేది నీకు తెలియాల్సిన పని లేదు. రైట్. సో, కాబట్టి అక్కడ వాళ్ళు ఆ ఇంజిన్‌లో ఏంటి నీకసలు ఏమైతుందని నీకు సంబంధం లేదు. నీకు జస్ట్ స్టార్ట్ చేస్తే కార్ స్టార్ట్ అయిందా? లేదా బైక్ స్టార్ట్ అయిపోయిందా? గేర్ ఏసేసుకున్నామా? ఎళ్ళిపోయామా? అన్నట్టే ఉండాలనమాట. సో, అది లైక్ మనకి అబ్స్ట్రాక్షన్ కిందకి వస్తుందనమాట. ఓకే. సో, దీన్నే లైక్ మనకి నార్మల్‌గా అబ్స్ట్రాక్షన్ అని జెప్పేసి అంటారనమాట. సో, అది ఎగ్జాంపుల్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఎన్‌క్యాప్సులేషన్. ఓకే. ఎన్‌క్యాప్సులేషన్. ఓకే. సో, ఈ ఎన్‌క్యాప్సులేషన్ అనేది ఏంటి అంటే, సో, వ్రాపింగ్ ది వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇంటూ ఏ సింగిల్ యూనిట్. ఓకే. సో, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కింద ఇది మళ్ళీ చూసుకున్నట్లయితే, సో, మనం ఎన్‌క్యాప్సులేషన్‌ని మనం ఎగ్జాంపుల్ కింద చూస్తే ఏంటి అంటే లైక్ ఆహ్, మనకి కారే అనుకోండి. ఓకే. సో, మనకి కార్‌లో మల్టిపుల్ థింగ్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో, ఎగ్జాంపుల్ కింద మనకి టైర్స్, సీటు ప్లస్ ఇంజను రైట్. సో, సమ్ అదర్ ఏసీ, సమ్ అదర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో, అవన్నింటిని కలిపి ఒక దగ్గర పెట్టి మనము కార్ అని చెప్పేసి పిలుస్తున్నాము. రైట్. సో, అలా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొబైల్. సో, మొబైల్‌లో మనకి కెమెరా ఉంది. సో, మనం సాంగ్స్ వింటాము. కాలిక్యులేటర్ యూజ్ చేస్తాము. రైట్. అవన్నీ కలిపి మనకి ఒక మొబైల్‌లో ఆహ్, అంటే మనకి చూపిస్తున్నారు కాబట్టి సో, దాన్ని మనము లైక్ ఎన్‌క్యాప్సులేషన్ కింద మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చనమాట. ఓకే. అది ఎగ్జాంపుల్ కింద సో, లైక్ రియల్ టైమ్‌లో మనం ఇంకా కోడింగ్ చేద్దాము. ఓకే. నో నీడ్ టు వరీ. సో, అలా మనము లైక్ ఎంటైర్ థింగ్ అంటే మనకి ఉన్న అంటే మన కోడింగ్‌లో ఉన్న లైక్ మన మెథడ్స్ కానీ, వేరియబుల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒక సింగిల్ యూనిట్ కింద మనం కన్వర్ట్ చేసినట్లయితే సో, దాన్నే మనము ఎన్‌క్యాప్సులేషన్ అని చెప్పేసి అంటామనమాట. ఓకే. సో, నెక్స్టొచ్చేసి మనకి ఆహ్, ఇన్‌హెరిటెన్స్. ఓకే. సో, నెక్స్టొచ్చేసి ఇన్‌హెరిటెన్స్ అని జెప్పేసి మనకి ఇంకొక కాన్సెప్ట్ అనమాట. సో, ఇన్‌హెరిటెన్స్ అనేది మనకెలా వర్క్ అవుతుంది అంటే, సో, మనం మన పేరెంట్ దగ్గర నుంచి ఏదైనా ప్రాపర్టీస్‌ని అక్వైర్ చేసుకున్నట్లయితే దాన్ని ఇన్‌హెరిటెన్స్ అంటారు. ఓకే.
సో దీన్నే సో అక్వైరింగ్ ది ప్రాపర్టీస్ ఫ్రమ్ ది పేరెంట్. ఓకే. సో ఎగ్జాంపుల్ కింద జెప్పాలి అంటే సో మనకి నార్మల్‌గా ఓకే. సో మనకి ఎగ్జాంపుల్ కింద చెప్పాలంటే లైక్ మనకి నార్మల్‌గా మన పేరెంట్సే ఉన్నారనుకోండి. సో మనం లైక్ ఏదైనా లక్షణాలతో పుడతాం. లైక్ అంటే మన పేరెంట్స్ దగ్గర నుంచి గానీ, లైక్ మన తాత ముత్తాతల నుంచి వచ్చిన లక్షణాలనేవి అంటాయి గదా! సో అవి ఆ బుద్ధులు అంటారు గదా! సో తెలుగులో చెప్పాలంటే లైక్ అదే లక్షణాలు, బుద్ధులు ఒకటే. ఓకే. సో ఆ బుద్ధులను అంటే ఏంటి అంటే మనం పేరెంట్స్ దగ్గర నుంచి తెచ్చుకుంటాము. సో మనోళ్ళు ఏమంటారు? సో మనం పుట్టగానే సరే, "అరే! ఈ ముక్కు మీ తాతలాగే ఉంది" లేదా లైక్ "మీ నానమ్మ లాగానే ఉంది" అంటారు. రైట్. సో అక్కడ ఏంటి అంటే మీనింగ్ సో మన పేరెంట్స్ దగ్గర ఉండే లక్షణాలని మనము అక్వైర్ చేసుకున్నట్లనమాట. ఓకే. అంటే మనకు కూడా ఆ యొక్క అంటే మన పేరెంట్స్ దగ్గర నుంచి మనం కూడా లైక్ అవి లక్షణాల్ని తీసుకుంటున్నామనమాట. ఓకే. సో దాన్నే మనము ఇన్‌హెరిటెన్స్ అని జెప్పేసి అనుకోవచ్చు. ఓకే. సో ఇది ఒకటి ఎగ్జాంపుల్. ఇంకొకటి ఎగ్జాంపుల్ అంటే చూద్దామంటే ఏంటి అంటే లైక్ చూడాలి అంటే మనకి మన పేరెంట్స్ దగ్గర ఉన్న లైక్ ప్రాపర్టీస్ అన్నమాట. సో, ఎగ్జాంపుల్ అంటే ఏంటి అంటే మనకి ల్యాండ్ ఉందనుకోండి. ఓకే. సో, మన తాత దగ్గర సో, 2 ఎకర్స్ ల్యాండ్ ఉంది. సో, ల్యాండ్ అనేది మన తాత దగ్గర నుంచి మన ఫాదర్‌కి అదే అంటే గ్రాండ్ ఫాదర్ నుంచి ఫాదర్‌కి, ఫాదర్ నుంచి మనకి ఒకరి పేరు మీదకి ఒకరికి ట్రాన్స్‌ఫర్ అవుతుందన్నమాట. ఓకే. సో, దీన్ని కూడా మనము లైక్ కైండ్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్ అంటే మన పేరెంట్స్ దగ్గర నుంచి మనం ప్రాపర్టీస్‌ని అక్వైర్ చేసుకుంటున్నాం కాబట్టి సో, దాన్ని కూడా మనము ఇన్‌హెరిటెన్స్ అని జెప్పేసి అనుకోవచ్చనమాట. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క ఇన్‌హెరిటెన్స్ అనే ఒక కాన్సెప్ట్. ఓకే. సో, నెక్స్ట్ మనకున్నది ఏంటి అంటే పాలిమార్ఫిజం. ఓకే. సో, ఫిజం అనమాట. సో, ఇది పాలిమార్ఫిజం అంటే ఏంటి అంటే ఓకే. సో, మెనీ ఫార్మ్స్ అనమాట. ఓకే. సో, మెనీ ఫార్మ్స్ అంటే లైక్ ఎవరైనా అంటే మనము ఇక్కడ ఏంటి అంటే సో, వి కెన్ యూజ్ సింగిల్ సారీ సింగిల్ మెథడ్ ఇన్ డిఫరెంట్ వేస్. ఓకే. ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ అంటే వేస్ కాదు. డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ అన్నమాట. ఓకే. సో, అంటే ఏంటి అంటే సో, పాలిమార్ఫిజం అంటే ఏంటి అంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాననుకోండి. సో, సో, మా ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు నేను ఒకరికి ఫ్రెండ్ అవుతాను. అవునా? సో, అదే నేను ఫ్యామిలీ సైడ్ వస్తే నేను ఒకరికి అన్న అవుతాను. ఒకరికి లైక్ తమ్ముడిని అవుతాను. ఒకరికి లేదా బాబాయ్ లేదా బావ ఏదో ఒకటి ఎగ్జాంపుల్ కింద. సో, అలా అంటే నేనొక్కడినే బట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ అన్నమాట. సో, ఇక్కడ కూడా మనకి మెథడ్స్ అనేవి ఏవైతే ఉంటాయో, సో, మనకి ఒకటే మెథడ్ ఉంటుంది. బట్ అది చేసే పని మాత్రం మనకి డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇవి మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క లైక్ బేసిక్‌గా ఉండే ఇవి ప్రిన్సిపుల్స్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మనము లైక్ కోడింగ్ అనేది రాద్దాము. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లైక్ ఈ క్లాస్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఈ క్లాస్ అనేది మనకి ఈఎస్6 సింటాక్స్‌లో మనకి లైక్ ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఓకే. సో, ఇలా మనం క్లాస్ అని చెప్పి రాసేసి డైరెక్ట్‌గా మనం క్లాస్ అని చెప్పి రాసేసుకొని, సో, ఇక్కడ క్లాస్ నేమ్ రాయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆహ్, కార్ అని చెప్పి రాస్తున్నాను అనుకోండి. ఒక కార్ గురించి మనం తెలుసుకుందాము. ఓకే. సో, ఇప్పుడు ఈ కార్ అనేది క్లాస్ అనమాట. ఓకే. సో, మనం ఇలా కార్ అని చెప్పి, క్లాస్ అని చెప్పి రాసేసి సో, దీనికి మనము ఆబ్జెక్ట్‌ని ఇనిషియలైజ్ చేయాలి. ఓకే. ఆబ్జెక్ట్ అంటే అనుకున్నాం గదా! సో, ఇట్స్ గోయింగ్ టు హావ్ కీస్ అండ్ వాల్యూస్. ఓకే. సో, కీస్ అండ్ వాల్యూస్ ఉంటాయనుకున్నాం గాబట్టి, సో, మనం ఆ ఆబ్జెక్ట్‌ని ఇనిషియలైజ్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటి అంటే కన్‌స్ట్రక్టర్ మెథడ్. ఓకే. సో, ఈ కన్‌స్ట్రక్టర్ మెథడ్ అనేది రెస్పాన్సిబుల్ ఫర్ ఇనిషియలైజింగ్ ది ఆబ్జెక్ట్. ఓకే. సో, ఇదే మనకి మళ్ళీ ఎప్పుడైతే మనం ఈ క్లాస్‌ని కాల్ చేస్తామో, ఈ కన్‌స్ట్రక్టర్ మెథడ్ అనేది ఇనీషియల్‌గా మనకి ఎగ్జిక్యూట్ అవుతదనమాట. ఓకే. సో, ఇక్కడ ఈ కన్‌స్ట్రక్టర్ మెథడ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ పారామీటర్స్‌ని తీసుకుంటుంది. సో, కార్ గురించి మనం తీసుకున్నట్లయితే సో, మనం కార్ నేమ్ మనం పాస్ చేయొచ్చు. సో, తర్వాత దాని యొక్క ప్రైస్‌ని కూడా పాస్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇది కన్‌స్ట్రక్టర్. సో, దీనికి మనము పాస్ చేస్తామనమాట. అంటే ఎక్కడ పాస్ చేస్తాము అంటే లైక్ మనం దీన్ని కాల్ చేసినప్పుడు పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, మనం ఏం చేయొచ్చు అంటే సో, ఇక్కడ కార్ ఇన్ఫో అని చెప్పి రాసేసి ఇలా మనము న్యూ అనే కీవర్డ్‌తో ఓకే. సో, న్యూ అనే కీవర్డ్‌తో మనం ఇలా పాస్ చేయాల్సి ఉంటుందనమాట. సో, ఈ కార్ అనేది క్లాస్. ఓకే. సో, ఇక్కడ మనం న్యూ అనే కీవర్డ్ ఎందుకు పెట్టాలి అంటే మనము కాపీ ఆఫ్ ఈ క్లాస్ అంటే కాపీ ఆఫ్ క్లాస్‌ని మనం క్రియేట్ చేసుకోవడానికి మనకి న్యూ అనే కీవర్డ్ అనేది హెల్ప్ అవుతదనమాట. ఓకే. మల్టిపుల్ కాపీస్‌ని క్రియేట్ చేసుకోవడానికి. ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో, ఈ ఇలా లైక్ ఈ క
క్లాస్ అని చెప్పి రాసేసి మనం నేమ్ ప్లేస్‌లో సో, ఈ నేమ్ ఏదైతే ఉందో, సో, ఈ నేమ్ ప్లేస్‌లో నేనిక్కడ షిఫ్ట్ అని చెప్పేసి రాసా. ఓకే. సో, దాని ప్రైస్ వచ్చేసి లైక్ నేనొక 5,00,000 అని చెప్పేసి రాసేసా అనమాట. ఓకే. సో, ఇలా చూసుకున్నట్లయితే దీన్ని ఓకే. ఇన్‌స్టాన్షియేషన్ అంటారనమాట. ఓకే. సో, ఇది క్లాస్ ఇన్‌స్టాన్షియేషన్. సో, ఇలా మనం ఇన్‌స్టాన్షియేట్ చేసి మనము లైక్ ఈ కార్ ఇన్ఫో లోపల ఈ క్లాస్‌ని స్టోర్ చేస్తున్నామనమాట. ఓకే. ఈ కాపీ ఆఫ్ క్లాస్. ఓకే. సో, ఇప్పుడేమవుతదంటే ఈ షిఫ్ట్ అనేది ఏదైతే ఉందో నేము, ఇది ఈ నేమ్‌ని రిప్రజెంట్ అంటే ఇక్కడ తీసుకుంటుందనమాట. సో, ఈ ప్రైస్ ఏదైతే ఉందో అది ఈ 50,000 లైక్ 5,00,000ని మనకు రిప్రజెంట్ చేస్తదనమాట. ఓకే. సో, విచ్ ఈస్ ఫైన్. బట్ ఇక్కడ మనము ఆబ్జెక్ట్‌ని ఇంకా క్రియేట్ చేయలేదు. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే దీన్ని మనము కన్సోల్.లాగ్ అని చెప్పి ప్రింట్ చేసినట్లయితే కార్ ఇన్ఫో చూసుకున్నట్లయితే సో, ఇక్కడ మనకి లైక్ ఎంప్టీ ఆబ్జెక్ట్ అనేది వస్తుందనమాట. ఇక్కడ ఎంప్టీ ఆబ్జెక్ట్ ఏం లేదు. ఓకే. సో, కాబట్టి సో, మనకిక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఈ ప్రాపర్టీస్‌తో మనకి ఏవైతే ఈ నేమ్ అండ్ ప్రైస్ ఉన్నాయో సో, వాటిని మనం రిప్రజెంట్ చేయాలి అంటే, సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో, ఈ కన్‌స్ట్రక్టర్ అనేది రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటింగ్ ది ఆబ్జెక్ట్. సో, కాబట్టి ఇక్కడ మనకి అది థిస్ అని మనం క్రియేట్ చేయాల్సి ఉంటుందనమాట. ఓకే. సో, ఇక్కడ థిస్ అనేది చాలా చాలా లైక్ ఈ కీవర్డ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఓకే. సో, మీకంటే ఇంకా అంటే ఫర్దర్‌గా అంటే ఆల్రెడీ నేనొక వీడియో చేశాను. సో, అది మీరొకసారి చూడండి. సో, అది ఇన్ కేస్ ఇంకా మీకు ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ కావాలి ఈ దిస్ కీవర్డ్ మీద అంటే మాత్రం నీకింకా డెప్త్‌గా చేస్తాను. ఓకే. స్పెసిఫిక్‌గా ఒక వీడియో చేసి పెడతాను. సో, మీకు కావాలి అంటే ఒకసారి నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకే. సో, ఇక్కడ థిస్ అని చెప్పి రాస్తే ఇదేమవుతదంటే థిస్ అనేది ఆల్‌వేస్ గోయింగ్ టు రిప్రజెంట్ ది కరెంట్ ఆబ్జెక్ట్. ఓకే. సో, ఈ కరెంట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే లైక్ మనకి కన్‌స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తాయి కాబట్టి సో, ఇక్కడ మనము థిస్ అని చెప్పి రాసేసి సో, ఇక్కడ మనము కార్ నేమ్ అని చెప్పి ఇలా రాసుకోవచ్చనమాట. ఓకే. సో, ఈ కార్ నేమ్ అని చెప్పి రాస్తే ఏమవుతదంటే ఇది ఆబ్జెక్ట్ లోపల కీ లాగా క్రియేట్ అవుతదనమాట. ఓకే. సో, ఈ ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ అవుతది. సో, కాబట్టి ఈ కార్ నేమ్ అనేది షిఫ్ట్ కిందకొస్తదట అన్నమాట. ఓకే. సో, కాబట్టి ఈ కార్ నేమ్‌కి మనము ఈ షిఫ్ట్ ఏదైతే ఉందో, ఈ నేము ఇక్కడ పైన మనకి నేమ్‌లో వస్తది. ఈ కన్‌స్ట్రక్టర్ మెథడ్‌లో. సో, కాబట్టి మనము ఈ నేమ్‌ని కార్ నేమ్‌కి మనం అసైన్ చేయొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రైస్ అన్నమాట. సో, థిస్ డాట్ మనకి కార్ ప్రైస్ అని చెప్పి రాసేసుకొని ఈక్వల్ టు సో, మనకొచ్చే ప్రైస్ ఏదైతే ఉందో, ఈ ప్రైస్‌ని మనము లైక్ ఇలా యాడ్ చేసినట్లయితే సో, మనకేమవుతది అంటే లైక్ ఈ క్రియేట్ అవుతాయన్నమాట. అంటే ఆబ్జెక్ట్ లోపల మనకి కార్ నేము ప్లస్ కార్ ప్రైస్ అనేవి మనకి క్రియేట్ అయిపోతాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ ఇక్కడ చూసారా కార్ నేమ్ వచ్చేసి షిఫ్ట్, కార్ ప్రైస్ వచ్చేసి మనకి ఈ లైక్ 5,00,000 అని చెప్పేసి ప్రింట్ అయిపోయిందన్నమాట. రైట్. సో, ఇక్కడ మనకి లైక్ ఇక్కడ కన్‌ఫ్యూజన్‌గా ఉంది గదా! సో, ఇది 5,00,000 50,000 అని చెప్పేసి. సో, ఇక్కడ మనము లైక్ చూసుకున్నట్లయితే సో, ఇలా కూడా మనం రాసుకోవచ్చనమాట. ఓకే. సో, ఓకే. 1 మినిట్. సో, ఇలా గూడా మనము యాడ్ జేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇట్ విల్ వర్క్. ఇది 5,00,000 కిందకి మనకి వచ్చేస్తదనమాట. ఓకే. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క థింగ్స్ అన్నమాట. ఓకే. సో, దట్స్ ఫైన్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సో, ఇప్పుడు లైక్ మనము ఇక్కడ ఇన్‌స్టాన్షియేట్ చేసాం గదా! సో, ఇలా మనము మల్టిపుల్ కాపీస్‌ని గూడా క్రియేట్ చేసుకోవచ్చనమాట. సో, నాట్ ఓన్లీ ఎ షిఫ్ట్ ఓకే. సో, వి కెన్ క్రియేట్ ఎ మల్టిపుల్ కాపీ ఆఫ్ దిస్ కార్ అనమాట. సో, ఇప్పుడు ఎలా అంటే ఎగ్జాంపుల్ కింద నేను లైక్ నాకు నార్మల్‌గా ఇంకా వేరే నాకు మారుతి ఆల్టో ఉందనుకోండి. సో, ఎగ్జాంపుల్ కింద నేను ఆల్టో అని చెప్పి క్రియేట్ చేశా. ఓకే. సో, దానికోసం మనం కాపీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి న్యూ అని చెప్పి రాసి, కార్ అని చెప్పి రాసి ఇక్కడ లైక్ ఆల్టో అని చెప్పి రాసేసి దానికి ఒక లైక్ 20,000 అని చెప్పేసి రాసుకోండి. ఓకే. సో, ఇక్కడొచ్చేసి లైక్ మనకి ఈ 20,000 మనకు కనిపియకపోతే ఇలా పెట్టుకోవచ్చనమాట. అండర్ స్కోర్ పెట్టడం ద్వారా మనకి లైక్ ఎగ్జాక్ట్‌గా ఇది 20,000 అని చెప్పేసి మనకి రీడబిలిటీ కోసం ఇలా పెట్టుకోవచ్చనమాట. ఓకే. సో, దిస్ ఈస్ వాలిడ్ ఇన్ ఎ జావాస్క్రిప్ట్. ఓకే. దిస్ ఈస్ కంప్లీట్‌లీ వాలిడ్. ఓకే. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆల్టో సో, మనకి 20,000 అనేది క్రియేట్ అయిపోయింది. సో, ఇక్కడ మనకి ఆల్టో లోపల ఏదైతే ఉందో కీవర్డ్ వేరియబుల్. సో, ఇక్కడ మనకి అందులో ఈ ఆల్టో అని చెప్పేసి మనకి ప్రింట్ అయిపోతదనమాట. సో, ఇక్కడ మనకి కాపీ చూసారా? సో, కార్ నేమ్, కార్ ప్రైస్ అనేది చూసారా? సో, ఇక్కడ మనకి ఆల్టో 20,000 వచ్చేసిందా? సో, ఇలా మనకి మల్టిపుల్ కాపీస్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ థిస్ క్లాస్ కార్ అనే క్లాస్ నుంచి. ఓకే. సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క క్లాస్ కార్ అనేది ఒకటి. సో, ఇది ఆబ్జెక్ట్ అనమాట. ఓకే.
సో, ఇది. సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అబ్స్ట్రాక్షన్. ఓకే. సో, ఈ అబ్స్ట్రాక్షన్ అనేది ఏంటి అంటే హైడింగ్ ది ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. సో, ఎగ్జాంపుల్ కింద మనము లైక్ ఒక కార్‌ని తీసుకొని దాని యొక్క ఇంజిన్‌ని లైక్ ఎలా వర్క్ అయితుంది ఏంటి అని మనకు సంబంధం లేదు ఇంజిన్ లోపల. రైట్. సో, ఇక్కడ మనకి లైక్ నార్మల్‌గా సో, మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ లైక్ కార్ లోపల అంటే ఈ క్లాస్ లోపల మనము ఏవైతే ఫంక్షన్స్ రాస్తామో యాక్చువల్లీ అవి ఫంక్షన్స్ కావు. యాక్చువల్లీ వాటిని మెథడ్స్ అని చెప్పేసి మనం అంటే లైక్ కాల్ చేస్తారనమాట. సో, నార్మల్‌గా మీరు ఊప్స్ బయట లైక్ మీరు నార్మల్‌గా ఫంక్షన్స్ రాస్తే వాటిని ఫంక్షన్స్ అంటారు. బట్ అదే మనము క్లాస్ లోపల రాస్తే దాన్ని లైక్ మెథడ్ అని జెప్పేసి అంటారనమాట. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనకి సో, లైక్ కార్ ఓకే. స్టార్ట్ అని జెప్పేసి మనము లైక్ ఒక మెథడ్ రాసామనుకో ఓకే. సో, ఇంటర్నల్‌గా మనకి సమ్ ప్రాసెస్ అయిపోతుంది. సో, మనకు గావాల్సిందేంటి జస్ట్ లైక్ నార్మల్‌గా రిటర్న్ జేసేసి ఓకే. ఓకే. కార్ ఈస్ స్టార్టెడ్ అని జెప్పేసి రాసేసుకుంటే అయిపోతదనమాట. ఓకే. సో, ఇక్కడ మనకేంటి అంటే, సో, మనము జస్ట్ ఈ ఫంక్షన్‌ని కాల్ చేసినట్లయితే, సో, ఇక్కడ మనము ఇన్‌స్టాన్షియేట్ చేస్తున్నాం గదా! సో, ఇన్‌స్టాన్షియేట్ చేసిన ఈ వేరియబుల్ ఏదైతే ఉందో, సో, దీని లోపల కాల్ చేయాలనమాట. ఓకే. సో, స్టార్ట్, స్టార్ట్ అని చెప్పి ఇలా రాసేసి, సో, ఇక్కడ ఈ కార్ ఇన్ఫో లోపల మనకి ఈ యొక్క లైక్ ఈ స్టార్ట్ అనే మెథడ్ అని చెప్పేసి మనకిక్కడ వస్తదనమాట. సో, దాన్ని మనం ఇలా కాల్ చేసినట్లయితే, ఈ స్టార్ట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే, మనకి ఈ రిటర్న్ లోపల ఒక స్ట్రింగ్‌ని అదే రిటర్న్ చేస్తుందనమాట స్ట్రింగ్‌ని. ఓకే. సో, కాబట్టి ఇక్కడ మనం దీన్ని స్టార్ట్ అని చెప్పి దీన్ని స్టోర్ చేసేసుకొని ఇలా చూస్తే ఏమవుతది అంటే, సో, లైక్ కార్ ఈస్ స్టార్టెడ్ అని చెప్పేసి మనకి వచ్చేస్తదనమాట. ఓకే. సో, ఇక్కడ మనకి ఏంటి అంటే అబ్స్ట్రాక్షన్ అయితుందనమాట. సో, ఇక్కడ మనకి సంబంధం లేదు. ఓకే. సో, ఇంటర్నల్‌గా ఏమైతుంది, ఏంటి అనేది మనకి సంబంధం లేదు. సో, ఇక్కడ మనకి అంటే ఇంకా లైక్ సమ్ ప్రాసెస్ అనేది చేయొచ్చు. ఏంటి అంటే సో, లైక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాన్స్ తీసేసుకొని వెయిట్ ఓకే. సమ్ ఆపరేషన్ అనేది చేయొచ్చనమాట. ఓకే. సో, సంథింగ్ లైక్ కనెక్షన్ అని చెప్పేసి ఓకే. సో, ఇక్కడ సో, కనెక్షన్ మేడ్ బిట్వీన్ కీ అండ్ ఇంజిన్ సమ్ ప్రాసెసింగ్ హ్యాపెన్. ఓకే. సో, ఇక్కడ మనం కన్సోల్ లోపల రాసేసుకొని సో, సమ్ కైండ్ ఆఫ్ ఇక్కడ ఆపరేషన్స్ చేసేసి సో, మనకి ఫైనల్‌గా రిటర్న్ చేసేది ఏంటి అంటే సమ్ లైక్ ఆపరేషన్స్ ఇక్కడ వి కెన్ మేక్ సమ్ ఆపరేషన్స్ ఓవర్ హియర్ యాస్ పర్ ది లాజిక్. ఓకే. సో, ఇక్కడ మనం సమ్ లైక్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. సో, బట్ ఫైనల్‌గా మాత్రం మనం స్టార్ట్ అని చెప్పి రాసినట్లయితే ఇంటర్నల్‌గా ఏమైతుందో తెలీదు. బట్ మనకి ఫైనల్‌గా కార్ అనేది స్టార్ట్ అయిపోతదనమాట. ఓకే. సో, ఇలా మనకి దీన్నే అబ్స్ట్రాక్షన్ అని చెప్పేసి మనము అనుకోవచ్చనమాట. ఓకే. సో, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎన్‌క్యాప్సులేషన్. ఓకే. సో, ఎన్‌క్యాప్సులేషన్ అనేది చూసుకున్నట్లయితే ఏంటి అంటే సో, వ్రాపింగ్ ది ఎంటైర్ లైక్ ఆల్ ద వేరియబుల్స్ అండ్ మెథడ్స్ ఇంటు ఎ సింగిల్ యూనిట్. ఓకే. సో, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సో, ఇదొక ఫంక్షన్ ఉంది మనకి. సో, సారీ ఒక మెథడ్ ఉంది. సో, ఇక్కడ మనకి సమ్ వేరియబుల్స్ ఉన్నాయి. లైక్ అంటే మెథడ్ లైక్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకే. సో, ఇక్కడ మనము ఇంకొక లైక్ గెట్ కార్ ఇన్ఫో అని చెప్పేసి ఇంకొక మెథడ్‌ని మనము రాసుకున్నాం. ఓకే. సో, ఇదేం చేస్తది అంటే సో, మనకి కార్ నేమ్‌ని ప్లస్ ప్రైస్‌ని కంబైన్ చేసేసి మనకి రిటర్న్ చేస్తదనమాట. ఓకే. సో, దానికోసం నేను స్ట్రింగ్ ఇంటర్పోలేషన్‌ని యూజ్ చేస్తున్నా. ఓకే. సో, లైక్ ఇదేం చేస్తుందంటే లైక్ కార్ నేమ్ ఈజ్ అని చెప్పేసి సో, మనము ఓకే. ఈ థిస్ అని చెప్పి రిప్రజెంట్ చేయాలనమాట. సో, ఇక్కడ మనము ఈ కార్ నేమ్‌ని తీసుకోవాలంటే సో, కరెంట్ ఆబ్జెక్ట్‌ని తీసుకోవాలి అంటే మనకి థిస్ డాట్ అని చెప్పి రాసి ఓకే. థిస్ డాట్ కార్ నేమ్ అని చెప్పి రాసి అండ్ ద ప్రైస్ ఈజ్ అని చెప్పి రాసి మనము ఆ ప్రైస్‌ని యాక్సెస్ చేయాలన్నా సో, ఇక్కడ థిస్ డాట్ కార్ ప్రైస్ అని చెప్పి రాసుకుంటే మనకి వచ్చేస్తాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మీరు సో, ఇక్కడ చూడండి. సో, మనకి ఈవెన్ లైక్ ప్రైవేట్ వేరియబుల్స్ కూడా మనం రాసుకోవచ్చు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి కార్ కలర్ అని చెప్పేసి మనము లైక్ గ్రీన్ అనుకోండి. సో, ఇలా మనకి ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో సో, లేదు అంటే లైక్ సో, లైక్ ఇవి ప్రైవేట్ వేరియబుల్స్ అనమాట. సో, మనము ఏవైతే ఉన్నాయో ఓకే. సో, వీటిని లైక్ మనకి ఆహ్, ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్ ఈ ఆబ్జెక్ట్స్ కాదు. మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్లస్ ఇది ఈ ఆబ్జెక్ట్. సో, వీటిని మనము ఒక క్లాస్ లాగా కంబైన్ చేస్తున్నామనమాట.
అంటే ఒక యూనిట్ లాగా మనము కంబైన్ జేసేసి దాన్ని ఇన్‌స్టాన్షియేట్ జేసి ఒక వేరియబుల్‌లో స్టోర్ జేస్తున్నాం. రైట్? అంటే ఇక్కడ క్లాస్ అనేది లైక్ మనం వ్రాప్ జేస్తున్నామనమాట. సో, ఇక్కడ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్‌ని మనము ఎంటైర్ క్లాస్ సో, ఇట్ మైట్ హావ్ ఈవెన్ ఫ్యూ మోర్ మెథడ్స్ యాస్ వెల్. సో, ఇక్కడ మనకి ఇంకా చాలా మెథడ్స్ ఉండే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. సో, కావాలి అంటే రాసుకోవచ్చు. ఓకే. సో, దాన్ని మనము ఒక సింగిల్ యూనిట్ కింద ఇక్కడ వ్రాప్ చేసి ఒక ఇక్కడ ఇన్‌స్టాన్షియేట్ జేసి ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నాం. సో, దీన్నే మనము లైక్ నార్మల్‌గా ఎన్‌క్యాప్సులేషన్ అని చెప్పేసి అనుకోవచ్చనమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్‌హెరిటెన్స్ అనమాట. ఓకే. సో, ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి అంటే సో, లైక్ మనకి పేరెంట్ క్లాస్ నుంచి మనకి చైల్డ్ క్లాస్ ఏదైతే ఉందో సో, అది ప్రాపర్టీస్‌ని అక్వైర్ చేసుకుంటదనమాట. ఓకే. సో, దానికోసం మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే ఒక న్యూ క్లాస్‌ని క్రియేట్ చేద్దాం. ఓకే. సో, న్యూ చైల్డ్ క్లాస్. సో, దానికోసం వచ్చేసి ఇక్కడ నేను చైల్డ్ కార్ అని చెప్పేసి రాస్తున్నాను అనమాట. సో, ఈ చైల్డ్ కార్ అనేది మనకి లైక్ పేరెంట్ దగ్గర నుంచి ప్రాపర్టీస్‌ని తెచ్చుకోవాలి కాబట్టి, సో, దానికోసం మనము ఇలా ఎక్స్‌టెన్స్ అని చెప్పి రాసి, సో, ఏదైతే పైన పేరెంట్ కార్ ఉందో, సో, ఇక్కడ సో, ఈ పేరెంట్ కార్ దగ్గర నుంచి మనము తెచ్చుకోవాల్సి ఉంటుందనమాట. ఓకే. సో, ఇలా మనం ఎక్స్‌టెన్స్ అని చెప్పి రాసేసి, సో, ఇక్కడ మనం మళ్ళీ ఏం చేయాలంటే కన్‌స్ట్రక్టర్ అని చెప్పి క్రియేట్ చేసేసుకొని, ఓకే. సో, మనం ఏవైతే చైల్డ్‌కి పాస్ చేయాలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక నేమ్‌ని పాస్ చేద్దాం అనుకుంటున్నా. సో, ప్రైస్ వచ్చేసి బై డిఫాల్ట్‌గా లైక్ నేనేం చేస్తున్నా అంటే లైక్ ఒక 10,000 పెట్టుకోవాలని చెప్పేసి నేను 10,000 బై డిఫాల్ట్‌గా ఇచ్చేసా అనమాట. సో, బై డిఫాల్ట్ కూడా మనం ఇక్కడ ప్రైస్ అనేది ఇవ్వచ్చు. అంటే లైక్ మనం ఏమైతే ప్రైస్ పాస్ చేయకపోతే సో, బై డిఫాల్ట్‌గా అది ప్రైస్ అని చెప్పేసి తీసేసుకుంటుందనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనకిక్కడ ఈ నేమ్ అనేది లైక్ ఈ పేరెంట్ దగ్గర నుంచి లైక్ ఏదైతే గెట్ కార్ ఇన్ఫో అనేది ఏంటి మనకి కార్ నేము యాస్ వెల్ యాస్ ది సో, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కార్ ప్రైస్ ఉంది. రైట్. సో, ఇవి మనం తెచ్చుకోవాలి. సో, తెచ్చుకోవాలి కాబట్టి సో, మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనము సో, ఇక్కడ సూపర్ అని చెప్పి రాసేసి ఓకే. సో, ఈ నేము ప్లస్ ప్రైస్‌ని మనము తెచ్చేసుకొని ఇలా సూపర్ అంటే మనకి సూపర్ క్లాస్ అనమాట. సూపర్ అంటే లైక్ మనకి పేరెంట్ క్లాస్ నుంచి మనకి యాక్సెస్ రావడానికి ఉంటుందనమాట. ఓకే. సో, ఇలా మనం చేసేసుకొని ఓకే. సో, సూపర్ అని చెప్పి ఇలా రాసేసుకొని సో, దీన్ని మనము ఇనిషియలైజ్ చేసుకోవడమే అనమాట. ఓకే. సో, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేద్దాము అంటే సో, ఇక్కడ డౌన్‌లోడ్ చేద్దాము. ఓకే. సో, ఇక్కడ కాన్స్ట్ సో, ఇక్కడ చైల్డ్ కార్ అని చెప్పి రాసేసుకొని, సో, ఇక్కడ న్యూ కాపీ ఆఫ్ ఈ చైల్డ్ కార్. సో, దీనికొచ్చేసి మనము మినీ అని చెప్పేసి ఇలా పేరు పెట్టేద్దాము. సో, ఇక్కడ ఈ చైల్డ్ కార్ ఏదైతే ఉందో, సో, దీన్ని మనము లైక్ ఈ పేరెంట్ దగ్గర ఉన్న అంటే ఇప్పుడు మనకి గెట్ కార్ ఇన్ఫో అనేది చైల్డ్ కార్‌లో లేదు. ఆ మెథడ్ అనేది లేదు. ఓకే. సో, ఇది ఓన్లీ కార్ అనే పేరెంట్ క్లాస్‌లో ఉంది. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేయాలి అంటే ఎలా రాసుకోవచ్చు అంటే ఎక్కడ అంటే చైల్డ్ కార్‌లో యాక్సెస్ చేయాలి అంటే, సో, ఇప్పుడు దానికోసం మనం ఎలా చేయాలంటే, సో, ఇలా ఇన్‌స్టాన్షియేట్ జేసుకోవాలి ఫస్టు. చేసేసుకొని ఇక్కడ మనము సో, లైక్ యూ నో మినీ కార్ ఇన్ఫో అని చెప్పి రాసేసుకొని ఇక్కడ సో, చైల్డ్ కార్ డాట్ ఓకే. డాట్ అని చెప్పి రాసినట్లయితే చూసారా మనకి అన్నిటికి యాక్సెస్ ఉంది. సో, అందులో మనకు కావాల్సింది ఏంటి అంటే గెట్ కార్ ఇన్ఫో అని చెప్పేసి ఇలా పాస్ చేసినట్లయితే సో, మనకి ఈ కార్ ఇన్ఫో లోపల సో, ఇక్కడ మినీ కార్ ఇన్ఫో లోపల మనకి ఈ యొక్క ఈ డేటా అనేది వస్తుందనమాట. ఇక్కడ మనకి సో, కార్ నేమ్ ఈస్ మినీ అండ్ ద ప్రైస్ ఈస్ 10,000 వచ్చిందా? సో, బట్ ఈ మెథడ్ అనేది ఈ గెట్ కార్ ఇన్ఫో అనేది మనకి చైల్డ్ కార్ అనే ఈ యొక్క లైక్ చిల్డ్రన్ క్లాస్‌లో లేదన్నమాట. ఓకే. సో, ఇదొచ్చేసి మనకి లైక్ పేరెంట్ క్లాస్‌లో ఉంది. సో, ఇలా మనకి పేరెంట్ క్లాస్ నుంచి చిల్డ్రన్స్ అనేవి ఏవైతే మెథడ్స్ అక్వైర్ చేసుకుంటాయో దీన్నే ఇన్‌హెరిటెన్స్ అని చెప్పేసి అనుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇది మనకి నార్మల్‌గా ఉన్న ఇన్‌హెరిటెన్స్. ఓకే. సో, పాలిమార్ఫిజం అంటే ఏంటి అంటే మెనీ ఫార్మ్స్. ఓకే. సో, మెనీ ఫార్మ్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద ఈ గెట్ కార్ ఇన్ఫో అనే మెథడ్‌ని తీసుకుందాం. ఓకే. సో, ఇప్పుడు గెట్ కార్ ఇన్ఫో అనేది పేరెంట్‌కి సెపరేట్‌గా ఉంది. ఓకే. సో, ఇక్కడ చూస్తే మనకి సెపరేట్‌గా పేరెంట్‌కి ఉంది. సో, అలానే మనము సో, గెట్ కార్ ఇన్ఫో అని చెప్పి మనం సెపరేట్‌గా దీనికి కూడా రాసామనుకోండి. ఓకే. సో, ఇక్కడ ఉన్న నేమ్ మాత్రం సేము. బట్ ఇక్కడ చేసే పని మాత్రం ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే జస్ట్ థిస్ డాట్ కార్ నేమ్ అని చెప్పేసి మనం పాస్ చేసామనుకో ఓకే. లేదా జస్ట్ లైక్ నార్మల్‌గా కార్ ఇన్ఫో అని చెప్పేసి నేను మినీ అని చెప్పి పాస్ చేస్తున్నా అనుకోండి. ఓకే. సో, జస్ట్ ఇక్కడ మనం పాస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి. సో, ఇప్పుడు దీనికంటూ ఓన్‌గా లైక్ ఒక మెథడ్ అనేది ఉందన్నమాట. సో, ఇప్పుడు చూస్తే మనము చైల్డ్ కార్ గనుక చూసినట్లయితే గెట్ కార్ ఇన్ఫో అని చెప్పి మనం
కాల్ చేసాం గదా! కాల్ చేసి ఇక్కడ చూడండి మనం మినీ అని జెప్పి రాయడం ద్వారా మనకి ఆటోమేటిక్‌గా అవుట్‌పుట్ కూడా మినీ అని జెప్పి వచ్చింది. రైట్. సో, ఎందుకు అంటే సో, ఇక్కడ మనకి పాలిమార్ఫిజం అనేది వర్క్ అయిందనమాట. ఓకే. అంటే ఏంటి అంటే సో, మనకి సేమ్ నేమ్, నేమ్ అనేది సేమ్ గెట్ కార్ ఇన్ఫో బట్ చేసే పని మాత్రం డిఫరెంట్ అనమాట. అంటే సో, లైక్ మనము ఇక్కడ ఎవ్రీ క్లాస్ అంటే ఇక్కడ పేరెంట్ క్లాస్‌కి సెపరేట్‌గా గెట్ కార్ ఇన్ఫో అనేదుంది. యాస్ వెల్ యాస్ ఈ చైల్డ్ క్లాస్‌కి కూడా ఉంది. బట్ ఈవెన్ దో సేమ్ ఉన్నా కానీ చేసే పనులు మాత్రం వేరన్నమాట. ఓకే. సో, దీన్నే పాలిమార్ఫిజం అంటారు. సో, ఇక్కడ పాలి అంటే మెనీ, ఆహ్, మార్ఫ్ అంటే ఫార్మ్స్ అన్నమాట. సో, మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్‌లో మనకి ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇలా మనకి లైక్ ఒకటే మెథడ్ డిఫరెంట్ పనులను చేసుకోవడానికి మనం వాడుకోవచ్చనమాట. ఇన్ కేస్ ఇక్కడ గెట్ కార్ ఇన్ఫో అనేది లేకుంటే మాత్రం ఇప్పుడు మనకి ఇన్‌హెరిటెన్స్ అనేది వర్క్ అవుతుంది. ఇన్ కేస్ ఉంటే మాత్రం మనకి పాలిమార్ఫిజం అనేది వర్క్ అవుతుందనమాట. ఓకే. సో, ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. సో, లైక్ ఈ పెద్ద డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. ఓకే. సో, పాలిమార్ఫిజం అంటే సేమ్ నేమ్. ఓకే. బట్ చేసే పని మాత్రం డిఫరెంట్ అనమాట. ఓకే. మెనీ ఫార్మ్స్. సో, ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటి అంటే సో, దీనికంటూ ఓన్‌గా ఒక అంటే లైక్ ఆ మెథడ్ ఉంటే లైక్ పాలిమార్ఫిజం అవుతుంది. అంటే ఓన్‌గా అంటే సేమ్ మెథడ్స్ కనుక ఉంటే పాలిమార్ఫిజం. ఇన్ కేస్ ఈ మెథడ్ అనేది ఇక్కడ లేదు అంటే ఇది పోయి పేరెంట్ దగ్గర నుంచి మనకి తీసుకొని వస్తుందనమాట. ఓకే. సో, ఇవి మనకి నార్మల్‌గా ఉన్న ఈ యొక్క ఊప్స్ అనే కాన్సెప్ట్. ఓకే. సో, ఇవి లైక్ నార్మల్‌గా మీకు ఆహ్, లైక్ దీన్ని బేస్ చేసుకొని మనకి రియాక్ట్‌లో యాక్చువల్లీ క్లాస్ బేస్డ్ కాంపోనెంట్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఓకే. సో, ఒకసారయితే లైక్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. నో నీడ్ టు వర్రీ. సో, ఈరోజు వచ్చేసి లైక్ నేను టాస్క్‌లు గూడా ఇద్దామని నేను అనుకుంటున్నా. ఓకే. సో, దీ దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రై టు బిల్డ్ ఏ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే. లైబ్రరీ సో, మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఓకే. సో, ట్రై టు బిల్డ్ ఇట్. ఓకే. బట్ దీని మీద మీరే లైక్ నన్నడిగితే అంటే నన్ను చేయమని అడిగితే నేనే చేసిస్తాను. సో, దీని మీద సెపరేట్‌గా నేనొక వీడియో గూడా జేస్తాను. బట్ ట్రై టు బిల్డ్ ఇట్. అదర్‌వైజ్ కామెంట్ మీరు చేయండి. దీని మీద లైక్ నన్నే మీరు చేయమని అడిగితే నేనే చేస్తాననమాట. లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టము మీద ఈ క్లాసెస్ యూజ్ జేసేసి. ఓకే. సో, అంటిల్ దెన్ థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాహ్! సో, స్టే అప్ టు డేట్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అండ్ మీకేమన్నా సజెషన్స్ కావాలి అన్నా, లేదా దేని మీదైనా కోడింగ్ ట్యుటోరియల్స్ కావాలన్నా గానీ నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. యాహ్! థాంక్ యూ సో మచ్. హావ్ ఎ నైస్ డే. బాయ్. ఓకే.